అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రెవెన్యూ సదస్సులు పెట్టి గ్రామాలలో ఉన్న ప్రతి సమస్యను, రైతులకు ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే మార్గం కోసమే ఈ రెవెన్యూ సదస్సులు పెట్టినరు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మహదేవ్పూర్ గ్రామంలో మరి ఇక్కడికి రావడం మరి భువనగిరి నియోజకవర్గం బీబీనగర్ మండల్ మహదేవ్పూర్ గ్రామం నుంచే ఇక్కడ ప్రసిద్ధిగాంచిన వేణుగోపాల స్వామి ఆలయం ఉన్నది. మరి ఈ భూభారతి చట్టానికి సంబంధించి రెవెన్యూ సదస్సు ఈ మహదేవ్పూర్ నుంచే మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఆ స్వామి కృప ఉండాలి. ఇవన్నీ రెవెన్యూ సదస్సులు జయప్రదంగా జరగాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం. రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటూ మరి ఇక్కడ విచ్చేసిన ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మా శివారెడ్డి, మరి అట్నే ప్రభాకర్ కానీ, ఇక్కడ మిత్రులు శ్యామ్ గౌడ్ గారు, మా పింగళరెడ్డి గారు ఇట్లా ఉన్నారు, మా సుభాష్ రెడ్డి గారు కానీ మిగతా మిత్రులు అందరూ ఉన్నారు. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ బ్లాక్ ప్రెసిడెంట్ చెక్కుల వెంకటేష్ ఉన్నారు, బీబీనగర్ మరి నరేందర్ రెడ్డి కానీ, పెంటయ్య గౌడ్ కానీ, ఇక్కడ వచ్చిన మిత్రులందరికీ కూడా నమస్కరిస్తూ మరి దీనికి సంబంధించిన కార్యక్రమం మీద ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు ఏదైతే ఉందో మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి ప్రతి గ్రామంలో తిరిగే కార్యక్రమం అధికారులే నేరుగా ఇక్కడికి వచ్చి మరి ఈ కార్యక్రమం ఈ రెవెన్యూ సదస్సులు చేస్తున్నారు. అంతకుముందు కాంగ్రెస్ హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి 3 నెలలకు ఒకసారి గ్రామాలకు వచ్చి రెవెన్యూ సదస్సులు పెట్టేది. రెవెన్యూ సదస్సులు పెట్టి రైతులకు ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, వాళ్ళ పట్టాలు పాస్బుక్లలో ఎంటర్ కాకపోతే ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఆ రెవెన్యూ సదస్సుల ద్వారా ఆ సమస్యలు పరిష్కరించే కార్యక్రమం నాడు చేపట్టేది. అది గత 10 ఏళ్లలో, అంతకుముందు దీన్ని ఆ పాలకులు అప్పుడు మొత్తం దాన్ని పట్టించుకోలే. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చిండ్రు, ఆ ధరణి చట్టం అని తీసుకొచ్చి రైతులు నానా ఇబ్బంది పడ్డారు. చెప్పులు అరిగేలాగా ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగిండ్రు. ఒక్కొక్క దగ్గర ఇబ్బంది పడి ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఓ దగ్గర ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటూ అధికారిని కూడా పెట్రోల్ పోసి మరి తను సూసైడ్ చేసుకునే అధికారి మీద కూడా తన ఆగ్రహం చాటిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉండే. అట్లాంటి చట్టం ఉంటే కూడా రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా చూసుకుంటూ కూర్చుని తప్పితే దాని గురించి మాట్లాడలే, చేయలే. సో అతిపెద్ద సమస్య గత 10 ఏళ్లలో ఉన్నదంటే ఈ ధరణి చట్టం ఏదైతే ఉండనో, మరి ఆ ధరణి చట్టం ద్వారా అంటే వాళ్ళకి ఆ రోజు పౌతి కూడా అమలు కాకపోయింది. పౌతి అమలు అయితే కూడా అక్కడ కుటుంబ సభ్యులు ఇద్దరు హైదరాబాద్ నుండి, ఒకరు ఇక్కడ ఉండి, ఆ ఒక్కడు సరే ఓ తప్పుడు ఆలోచన చేసినోడు ఆయన పేరు అప్లికేషన్ పెడితే ఆయన పేరు మీద చేసింది. మళ్ళీ మిగతా కుటుంబ సభ్యులు వచ్చి ఓ రివిజన్ పిటిషన్ పెట్టుకుంటే వాళ్ళ పేర్ల మీద కావాలంటే ఇక మళ్ళీ ధరణి ఆ స్లాట్ ఓపెన్ కాదు, స్లాట్ రాదు, కోర్టుకు పోవాల్సింది. కోర్టుకు పోతే ఏళ్ళు మరి ఏళ్ళు పడుతుంది. ఈ లోపల కుటుంబాలలో తగాదాలు, కొట్లాటలైతే మరి అంటే ఓ భౌతికాని పరిస్థితి ఉండేది. ఒక కొత్త పాస్బుక్ తీసుకోవాలంటే కాని పరిస్థితి. మరి అట్లనే ఆఖరికి సాదా బైనామాలు కూడా కాలే. సాదా బైనామాలు కూడా 10 లక్షల సాదా బైనామాలు ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నాయి ఇప్పటి వరకు. ఈ 10 లక్షల సాదా బైనామాలు అంతకుముందు చేసేది ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సాదా బైనామాలు ఇవన్నీ కూడా చేసేది. మరి ఆ సాదా బైనామాలను కూడా పట్టించుకోని పరిస్థితి. అది ఆఖరికి వీళ్ళు ఆ ధరణి చట్టం వచ్చినాక మేము చేస్తామని కూర్చున్నారు. అది కోర్టుల దాన్ని కొట్టేసిండ్రు. ఎందుకు కొట్టేసిండ్రంటే ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక, ఆ చట్టానికి ఒక చట్టం అనేది చేయలేదు. ధరణి అనేది ఇప్పుడు మనం భూభారతి చట్టం తెస్తే క్యాబినెట్లో ఆమోదింపజేసినాం, అసెంబ్లీలో ఆమోదింపజేసినాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైన మొన్న ఏప్రిల్ 14 నాడు దాన్ని లాంఛనంగా దాన్ని కూడా ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం. అంటే ఒక విధి విధానాలతో రూపొందించినాం. అదే ధరణికి ఓ విధి విధానాలు లేవు, ఓ చట్టం కూడా తీసుకురాకపోయేసరికి 10 లక్షల సాదా బైనామాలు మరి చేద్దామని వాళ్ళ తర్వాత ఏదో లేట్ ఆలోచించి చేద్దామని పోతే ఆ కోర్టు కూడా కొట్టేసింది. నువ్వు చట్టమే చక్కగా తేలే, నీతోటి ఏమవుతుంది, దీనికి చేయడానికి వీల్లేదని కూడా కోర్టు కూడా అడ్డుపడ్డది. అంటే అంత లోపభూయిష్టమైన ధరణి చట్టంతో 10 ఏళ్ల పాటు రైతులు ఇబ్బంది పడ్డరు, భూ యాజమాన్యులు ఇబ్బంది పడ్డరు. ఈరోజు ఆ సాదా బైనామాలకు కూడా
ఈ 10 లక్షల సాదా బైనాల మీద ఆల్రెడీ ఈ సాదా బైనామాలు కానీ ఇతరత్ర మరి ఈ పైలట్ మండలాలలో తీసుకున్న కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఇప్పటి వరకు కొన్ని వేల సంఖ్యలో ఆల్రెడీ పరిష్కారం కూడా కనుగొన్నాం. సో ఈరోజు ఈ సాదా బైనామాలు కానీ ఇట్లాంటివి కానీ భౌతిక కానీ మిగతా ఎక్కడ సమస్యలున్నా పాస్బుక్లో ఎంట్రీ చేయడానికి ఎకరానికి 2500 ఫీజు కట్టుకొని మరి మీ పాస్బుక్లలో పట్టాలు అమలు చేసుకోవడానికి కూడా సాధ్యమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ రెవెన్యూ సదస్సులలో మనము అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాం. సరే, నాడు వాళ్ళు ఈ ధరణి చట్టంతో ఇబ్బందులు పెట్టినరు, ఆ స్లాట్ అనేది ఓపెన్ కాకపోయేది. ఇంకొకటి ఏంటంటే నాడు ఎంఆర్ఓ హక్కులు తీసేసారు, ఆర్డీఓ హక్కులు తీసేసారు, ఒక కలెక్టర్ దగ్గరనే అయ్యేది. కలెక్టర్ దగ్గర కూడా ఆ స్లాట్ ఓపెన్ కాకపోయేది. స్లాట్ ఓపెన్ కావాలంటే ఇక వాళ్ళకు దగ్గరోళ్ళు ఆనాడున్న పాలకులకు దగ్గర ఉన్న వాళ్ళకే ఆ స్లాట్ ఓపెన్ అయ్యేది. ఆ స్లాట్ ఎప్పుడో అది మధ్యరాత్రి ఓపెన్ అయ్యేది, వాళ్ళకే పని జరిగేది. ఇక మిగతా వాళ్ళకు ఒక మామూలు రైతుకు ఆ చట్టం అనేది లాభం లేకుండా పోయింది. పెద్ద పెద్ద భూస్వాములు కానీ పెద్ద హైదరాబాద్లో ఉన్న రాజకీయ నాయకులకు దగ్గరున్న పలుకుబడి వాళ్ళకు మాత్రమే పనిచేసేది. మధ్యరాత్రి స్లాట్లు ఓపెన్ చేసుకునేది, వాళ్ళకి ఎంటర్ చేసుకునేది తప్పితే వాళ్ళకి మేలు చేసుకున్నారు. పెద్ద పెద్ద భూములు అసైన్ ల్యాండ్లు కొట్టేయడానికి పనిచేసింది తప్పితే ఇంకో దానికి మరి నాటి ధరణి చట్టం పనిచేయాలి. ఈరోజు మరి ఒక ఏమంటారు పారదర్శకతతోటి ప్రతి ఒక్కరికి ప్రతి రైతుకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా ఆ రైతుకు మేలు చేయడానికి మరి ఈ చట్టము ఈ భూభార చట్టం రూపొందించబడ్డది. మరి అది కూడా నేరుగా రైతు సదస్సులు అంతకుముందు ఎట్లా కాంగ్రెస్ హయాంలో జరిగినాయో మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ మరిన్ని వీడియోస్